రామాయ రామచంద్రాయ రామభద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. దక్షిణే లక్ష్మణో యస్య వామే చదనకాత్మజా పురతో మారుతిర్యస్య తం వందే రఘునందనం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. స్మరవారం వారం కార్యక్రమంలో ప్రతి ఏకాదశికి జరుపుకుంటున్నటువంటి నామరామాయణ సత్సంగానికి మీ అందరికీ స్వాగతం. ఈ నామరామాయణ అధ్యయన పరంపరలో మనం చూస్తున్నటువంటి నామం 12వ నామం. అదేమిటి? శ్రీమద్ అహల్య ఉద్ధారక రామ. శ్రీమద్ అహల్యోద్ధారక రామ. శ్రీమద్ వాల్మీకి రామాయణంలో ఈ ఘట్టానికి సంబంధించినటువంటి విశేషాలను మనం దర్శించి ఉన్నాం. శ్రీమద్ అంటే అత్యంత సౌందర్య సుశోభితమైనటువంటి అహల్యను ఉద్ధరించినటువంటి రామచంద్రుడు. అలాగే శ్రీ శబ్దం చేత మహనీయురాలైనటువంటి యశస్సు కలిగినటువంటి అహల్యాదేవిని ఉద్ధరించినటువంటి రామచంద్రుడు అని కూడా మనం దాని యొక్క అర్థాన్ని తెలుసుకున్నాం. అయితే శ్రీమద్ వాల్మీకి రామాయణంలో రామచంద్రుల వారు ఒక రాయిని తన కాలుతో స్పర్శించడం వల్ల ఆ రాయి అహల్యగా మారినట్టు అక్కడ లేదు. వాల్మీకి రామాయణంలో అహల్యాదేవి అదృశ్య రూపిణిగా మాత్రమే ఉన్నది. అదృశ్య రూపంలో ఉగ్రమైనటువంటి తపస్సు చేస్తూ ఎవరికీ కనపడకుండా ఉన్నది అని మాత్రమే ఉన్నది. అయితే మరి ఈ కథ ఎక్కడి నుంచి వచ్చింది? గమ్మత్తుగా వాల్మీకి రామాయణంలో చెప్పబడినటువంటి కథ అంత ప్రాముఖ్యాన్ని సంతరించుకోలేదు. కానీ ఈ రాయి కథ మాత్రం చాలా ప్రాచుర్యాన్ని పొందింది. అహల్యాదేవి అనగానే ఒక శిల, దానిని రామచంద్రస్వామి కాలితో స్పర్శించడం, ఈ కథ మాత్రమే చాలా ప్రసిద్ధమై ఉన్నది. అందువల్ల ఆ కథ ఎక్కడో ఒక చోట చెప్పబడి ఉండాలి. ఆ విధంగా చెప్పినటువంటి గ్రంథం ఏమిటి? ఏ గ్రంథంలో ఆ విధంగా చెప్పబడింది అన్నది దర్శించినప్పుడు ఈ అహల్యాదేవి సుప్రసిద్ధంగా చెప్పబడుతున్నటువంటి కథ మనకు అధ్యాత్మ రామాయణంలో దర్శనమిస్తుంది, వాల్మీకి రామాయణంలో కాదు. అయితే అధ్యాత్మ రామాయణంలో ఈ శాప వృత్తాంతం ఏ విధంగా చెప్పబడింది అన్నది మనం కొంచెం దర్శిద్దాం. తద్వారా 12వ నామాన్ని పూర్తిగా దర్శించిన వారవుతాం. ఆధ్యాత్మ రామాయణంలో విశ్వామిత్ర మహర్షి రామచంద్రస్వామితో ఈ విధంగా తెలియజేస్తున్నారు. విశ్వామిత్ర ఉవాచ శృణు రామపురావృత్తం గౌతమో లోక విశ్రుతః సర్వధర్మభృతాం శ్రేష్టః తపసారాధయన్ హరిం. ఓ రామచంద్ర, ఈ ఆశ్రమం నందు లోక విశ్రుతుడైనటువంటి, లోకములన్నింటిలో కూడా గొప్ప కీర్తి కలిగినటువంటి గౌతమ మహర్షి ఇక్కడ ఉంటూ ఉండేవారు. సర్వధర్మ భృతాం శ్రేష్టః, సర్వధర్మాలను అనుష్ఠించే వారిలో వీరికి చాలా గొప్ప పేరు ఉన్నది. గౌతమ మహర్షి తపసారాధయన్ హరిం, తపస్సుతోటి శ్రీహరిని ఆరాధిస్తూ ఇక్కడ ఉండేవారు. తస్మై బ్రహ్మ దదో కన్యాం అహల్యాం లోక సుందరీం బ్రహ్మచర్యేణ సంతుష్టః శుశ్రూషణ పరాయణ. పూర్వం చతుర్ముఖ బ్రహ్మగారు ఈ గౌతమ మహర్షి యొక్క
బ్రహ్మచర్య వ్రతానికి సంతసించి అలాగే వారి సుశ్రుతాది నిష్టలకు సంతోషించిన వారై తాను సృష్టించినటువంటి అతిలోక సుందరి అయిన అహల్యాదేవిని ఇతనికి వివాహం చేసుకోమని ఇచ్చారు. ఆ తర్వాత ఈ గౌతమ మహర్షి భార్యాసమేతుడై తపో అనుష్ఠానముల్లో కూడినటువంటి గృహస్థ ఆశ్రమ పాలన చేస్తూ ఉండేవారు. ఆ తర్వాత ఇంద్రుడి యొక్క వృత్తాంతం వాల్మీకి రామాయణంలో ఏ విధంగా అయితే చెప్పారో ఇక్కడ కూడా అదే విధంగా ఆ ఇంద్రుడి యొక్క కథను చెప్పడం జరిగింది. ఆ ఇంద్రుడి యొక్క వృత్తాంతాన్ని తెలియగానే ఇంద్రుణ్ణి గౌతముడు శపించాడు. తన భార్య అయినటువంటి అహల్యను కూడా గౌతమ మహర్షి శపించినట్టు ఒక వాక్యం ఇక్కడ ఉన్నది. దుష్టాహల్యాం వేపమానం ప్రాంజలిం గౌతమోబ్రవీత్ దుష్టత్వం తిష్ట దుర్వృత్తే శిలాయామాశ్రయే మమ. ఓ అహల్యా, నువ్వు చేసినటువంటి అపరాధమునకు గాను నేను నిన్ను ఈ విధంగా శిక్షిస్తున్నాను. శిలాయామాశ్రమే మమ తిష్ట, నా యొక్క ఈ ఆశ్రమమునందు శిలవై పడి ఉండదవుగాక. ఇక్కడ కూడా మనం ఒక అన్వయాన్ని చేస్తే వాల్మీకి రామాయణంలో నువ్వు ఎవరికీ కనపడకుండా అని చెప్పబడింది, ఇక్కడ శిలగా మారి ఉండు అని చెప్పబడింది. అంటే ఎవరికంట పడకుండా అన్నది ద్యోతకమై ఉన్నది. అది చెప్పకనే చెప్పినట్టయింది. అహల్యాదేవి రాయిగా ఉంటే ఎవరికి కనపడుతుంది? ఆ రాయి అహల్య అని ఎవరికి తెలుస్తుంది? ఆ విధంగా మనం గ్రహించవచ్చు. నిరాహారో దివారాత్ర తపః పరమమాస్థిత ఆతపానిలవర్షాది సహిష్ణు పరమేశ్వరం ధ్యాయంతి రామమేకాగ్ర మనసా హృది సంస్థితం నానాజంతు విహీనోయా ఆశ్రమో మే భవిష్యతి. ఓ అహల్య, పాప ప్రాయశ్చిత్తమును సాధించే దిశలో నిరాహారివై పరమ తపస్సులో నువ్వు సంలగ్నమయ్యదువుగాక. ఎండనక వాననక వాటిని సహిస్తూ నువ్వు తపమాచరించదవుగాక. ఆ తపస్సులో ముఖ్యంగా రామమేకాగ్ర మనసా హృది సంస్థితం ధ్యాయంతి, రామచంద్రస్వామిని మనస్సులో ఏకాగ్రతతో ధ్యానిస్తూ ఉండదువుగాక. అలాగే నానాజంతు విహీనోయ మే భవిష్యతి, ఇక ఈ ప్రాంతము యందు జంతువులు సైతం సంచరించవు. అంటే ఏ ప్రాణి యొక్క సంచారము ఇక్కడ ఉండజాలదు. ఇది కూడా ఒక రకంగా చూస్తే అనుగ్రహమేనేమో. తపోభంగం కలగకుండా, ధ్యానానికి విఘ్నాలు కలగకుండా చేసేటువంటి ఒక అనుగ్రహమేమో. ఏవం వర్ష సహస్రేషు యానేకేషు గతేషు చ రామో దశరథి శ్రీమాన్ ఆగమిష్యతి సానుజః. శ్రీ గౌతమ మహర్షి ఇంకా ఈ విధంగా తెలియజేస్తున్నారు. నువ్వు ఈ విధంగా తపస్సులో సంలగ్నమై కొన్ని వేల సంవత్సరాలు ఉన్న తర్వాత దాశరథిగా శ్రీమన్నారాయణుడు రామచంద్రుడిగా అవతరిస్తాడు. ఆ సందర్భంలో సానుజః అంటే తన యొక్క అనుజుడు అంటే తమ్ముడితో సహా ఆగమిష్యతి అంటే వస్తాడు. యదా త్వదాశ్రయశిలాం పాదాభ్యాం మాక్రమిష్యతి తదైవ దూత పాపాత్వం రామం సంపూజ్య భక్తితః. శ్రీరామచంద్రుల వారు ఈ ఆశ్రమానికి వేయించేసి తన యొక్క పాదంతో శిలవై పడి ఉన్న
నిన్ను తన కాలితో స్పర్శిస్తారు. తదైవ అప్పుడే పాపము నుండి కడిగి వేయబడిన దానివై నువ్వు తయారవుతావు. రామం సంపూజ్య భక్తితః, రాముడిని భక్తితో పూజించడం వల్ల నీ కల్మషం దూరమవుతుంది. పరిక్రమ్య నమస్కృత్య స్తుత్వా సాపాద్విమోక్షసే పూర్వమన్మవ శుశ్రూషాం కరిష్యసి యథా సుఖం. ఆ విధంగా రామచంద్రస్వామికి ప్రదక్షిణ చేసి నమస్కరించి స్తుతించడం ద్వారా నీ శాప విమోచనము నీకు కలుగుతుంది. ఆ విధంగా నా ద్వారా నీకు ఇవ్వబడినటువంటి శాప విమోచనం కలుగుతుంది. అంటే శాప విమోచన మార్గాన్ని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. అదేమిటి అంటే భగవానుడి యొక్క చరణ సేవనం అని గౌతమ మహర్షి యొక్క వచనం. అలా శాపము తొలగిన తర్వాత పూర్వమన్మమ శుశ్రూషాం కరిష్యసి, పూర్వము నాకు ఏ విధంగా శుశ్రూష నువ్వు చేశావో అదే పరిస్థితి మళ్ళీ ఉంటుంది. అంటే పునః మనము గృహస్థాశ్రమము నిర్వహిస్తాము అని గౌతమ మహర్షి తెలియజేసి తర్వాత తపస్సు చేసేందుకు హిమాలయాలకు వెళ్ళిపోయారు. ఇక్కడ కూడా ఒక విషయాన్ని మనం గుర్తించినట్లయితే గౌతమ ముని శాపం ఇవ్వడం అనే కారణం చేత తన యొక్క తపోబలాన్ని కోల్పోయాడు. అదే ఇంద్రుడి యొక్క ప్రయోజనం, అదే ఇంద్రుడికి కావాల్సింది. ఇంద్రుడి యొక్క పని ఋషిని పరీక్షించడం, ఋషి యొక్క తపోశక్తిని పరీక్షించాలి. లేకపోతే అంతా బాగానే ఉంది అని అనుకుంటారు. మనం కూడా మన తపస్సు బాగానే జరుగుతోంది అని అనుకుంటాం. ఆఖరికి ఆధ్యాత్మిక సాధన ఎంత చేశామో మనకు తెలియదు, కానీ మనకి మాత్రం ఎంతో చేసేసాం అన్న భావన వస్తుంది. ఆ దిశలో మనల్ని మనమే పరీక్షించుకునే ఉపాయం కూడా మనకి లేదు. ఒకవేళ పరీక్షించుకున్నా కూడా అలా అనుకున్నా సరే మన సౌలభ్యం అనుసారం పరీక్షించుకుని ఆహా నేను సఫలుడను అయిపోయాను అని అనుకుంటాం. అంతేగాని నేను ఆధ్యాత్మిక పరీక్షలో ఓడిపోతున్నాను అని ఎవరైనా అనుకుంటారా? ప్రతివాడు కూడా తన యొక్క ఆధ్యాత్మిక సాధన చాలా బాగా సాగుతోంది అనే అనుకుంటాడు. ఒకవేళ వారికి క్రోధాలు అలాంటివి సంభవించినా వారేమంటారు అంటే నాకు కోపం రావడం ఏమిటి, వాడిని సరి అయిన దిశలో నడిపించేందుకు ఆ విధంగా నటిస్తున్నానంతే అని అంటారు. నాకు అసలు కోపమే రాదు అని పాస్ మార్కులు వేసేసుకుంటూ ఉంటారు. అలాగే మా యందు ఈర్ష్య అసూయ అనేటువంటివి లేవు అని ఏదో అనుకుంటూ ఉంటారు. కానీ వాస్తవానికి వాటిని ఇతరులు పరీక్షించి మనకు చెప్పాలి. మరి మహర్షుల యొక్క పరీక్షను ఎవరు చూడాలి? సాధారణమైనటువంటి మనుషులు ఆ పని చేయలేరు. సాధారణమైనటువంటి మనుషులకు మహర్షి యొక్క స్థితియే అర్థం కాదు. ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు ఋషి అవలేరు. ఋషి అనేటువంటి పదం చాలా గొప్పది. ఏదో ఒక పిరమిడ్ కట్టేసి బ్రహ్మర్షి అని రాసేసుకుంటే కుదురుతుందా? కుదరదు. లేకపోతే ఈ మధ్య రాజర్షి అని లేకపోతే ఏవేవో రాసేసుకుంటున్నారు పేరుకు ముందు, లేకపోతే సిద్ధగురువు ఏదో ఒకటి అలా రాసుకుంటూ ఉంటారు. అలాగ ఏది పడితే అది రాసుకోవడానికి కుదరదు. ఋషిత్వం అన్నది సాధారణమైనటువంటి మనుషులకు తెలిసేటువంటిది కాదు. కాబట్టి మరి అలాంటి ఋషులను ఎలా పరీక్షించగలరు? ఎవరు పరీక్షించాలి? అందుకోసం దేవతలు స్వయంగా దిగివచ్చి పరీక్షిస్తారు. ఏ ఋషినైనా సరే అందులోకి ఇంద్రుడికి అధికారం ఉన్నది. కారణం వారు స్వర్గాధిపతి. ఎందుకంటే ఈ ఋషులందరూ కూడా వారి తపస్సుతోటి ఇంద్రసింహాసనం ఏమైనా కోరుకుంటున్నారా? ఆ పదవి అంత సామాన్యమైనటువంటి పదవి కాదు.
ఆ దిశలో కూడా వీరిని పరీక్ష చేయాల్సి ఉంటుంది. అందువల్ల అదేదో అతను తన సింహాసనం మీద ప్రేమతోటి పరీక్షించడం కాదు, ఎదుటవాడు యోగ్యుడవునా కాదా అన్నది చూడడం కోసం. అది ఒక్కోసారి తపస్సుని భంగం చేసే దిశలో కూడా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే గౌతమ మహర్షి ఆ విధంగా శపించాడో వారి యొక్క తపస్సు క్షీణించింది. కాబట్టి మళ్ళీ ఆ తపోశక్తిని పెంపొందించుకునేందుకు గాను హిమాలయాలకు వెళ్ళి తపస్సుని ప్రారంభించారు. అక్కడ ఒక మహాశిఖరాన్ని ఆశ్రయించి అక్కడ తపస్సును మళ్ళీ ప్రారంభించారు. విశ్వామిత్ర మహర్షి ఈ విధంగా తెలియజేస్తున్నారు. గౌతమ మహర్షి వెళ్ళిన రోజు నుంచి ఇప్పటిదాకా ఓ రామచంద్ర, ఇన్ని వేల సంవత్సరాలు వాయుభక్షణమే చేస్తూ ఎవ్వరికీ కనిపించకుండా నీ పాదరజ స్పర్శకి ఎదురు చూస్తూ అత్యంత దుష్కరము అనితర సాధ్యము అయినటువంటి తపస్సును అహల్యాదేవి ఈ ఆశ్రమంలో చేస్తూ ఉన్నది. పావయస్య మునిర్భార్యాం అహల్యాం బ్రహ్మణ సుతాం ఇత్యుక్త్వా రాఘవం హస్తే గృహీత్వా ముని పుంగవః. కాబట్టి ఓ రామచంద్ర, ఆ ముని భార్యను సాక్షాత్తు బ్రహ్మగారి కుమార్తె అయినటువంటి అహల్యాదేవిని పావయస్య పావనం చెయ్యవలసింది, పాపము నుండి దోషము నుండి సంరక్షించవలసినది. ఇత్యుక్త్వా ఈ విధంగా మునిపుంగవుడైనటువంటి విశ్వామిత్రుల వారు రాఘవం హస్తే గృహీత్వ రామచంద్రస్వామి చేతిని పట్టుకుని మరీ ముందుకు నడిపించారు. దర్శయామాపచాహల్యం ఉగ్రేణ తపసా స్థితాం రామశిలం పదా స్పృష్ట్వా తాం చాపశ్యత తపోధనాం. అలాగా విశ్వామిత్రుల వారు రామచంద్రుల వారిని చేయి పట్టుకుని వారిని నడిపించి వారి ఆశ్రమమునందు ఆ పాదపద్మములను రాయి రూపంలో ఉన్నటువంటి అహల్యకు తగిలేటట్టు చేశారు. అంత ఉగ్ర తపస్సు చేస్తున్నటువంటి అహల్యాదేవి యొక్క ఉద్ధరణ ఆ విధంగా జరిగింది. ఎప్పుడైతే రామచంద్ర స్వామి తన పాదమును శిలకు తగిలించారో వెంటనే దివ్యమైనటువంటి స్త్రీ జాజ్వల్యమానమై దర్శనమిచ్చింది. శిలారూపంగా ఉన్న అహల్యాదేవి యొక్క ఉద్ధరణ జరిగినది. ఆ తర్వాత అహల్యాదేవి రామచంద్ర స్వామిని దర్శించి చాలా సంతోషపడింది. దానికి రెండు కారణాలు. ఒకటి, తన శాపము పూర్తయింది. రెండవది, తనను అనుగ్రహించడం కోసం సాక్షాత్తు భగవానుడే నడిచి వచ్చాడు. ఆధ్యాత్మ రామాయణం యందు ఆ విధంగా ప్రస్తావన చేయబడింది. అహల్యాదేవికి రాముడు కేవలం దాశరథిగా కనిపించడం లేదు. ఎలా కనిపిస్తున్నాడు అంటే చతుర్భుజుడై శంఖచక్ర గదా ఆయుధాలతో సర్వాభరణ భూషితుడై నారాయణుడిగా దర్శనమిస్తున్నాడు. అటువంటి దివ్య దర్శనంతో ఆవిడకు మరింత ఆనందం కలిగింది. ఆ ఆనందంతోనే రామచంద్ర స్వామిని పూజించింది. ఆ పూజలో భాగంగా అతన్ని స్తుతించింది. అహల్యాకృత శ్రీరామచంద్ర స్తుతి అధ్యాత్మ రామాయణంలో ఈ స్తుతి ఉన్నది. 18 శ్లోకాలతో అతి రమణీయమై వేదాంత అర్థగర్భితము అయినటువంటి స్తుతి. ఆ స్తుతిలోంచి మనం ఒక 3 శ్లోకాలను పారాయణ చేద్దాం. అహల్యోవాచ అహో కృతార్థాస్మి జగన్నివాసతే పాదాబ్జ సంలగ్న రజకణానహం స్పృశ్యామి యత్పద్మజ శంకరాదిభిః విముగ్యతే గ్రంథి తమానసైః సదా. ఓ రామచంద్ర, అహో
కృతార్థాస్మి. భగవన్, ఎంత అదృష్టం నాది, నేను కృతార్థురాలిని అయ్యాను. అంటే నా తపస్సు ఫలించింది. జగన్నివాస, జగత్తులన్నింటినీ నీ యందు కలిగి ఉన్నటువంటి వాడివి నువ్వు. ఏదో నా ముందు ఇలాగ నిలబడ్డావు, కానీ నీ యొక్క అసలు స్వరూపం ఇది కాదు. బ్రహ్మాండాలన్నింటినీ కూడా నీ గర్భం యందు పెట్టుకున్నటువంటి వాడివి. జగన్నివాసుడవు, జగత్తులో ఉండేవాడివి నువ్వే, జగత్తును నీ యందు కలిగి ఉన్నవాడివి నీవే. అలాంటి నీ యొక్క పాదాబ్జ సంలగ్న రజకణానహం కృతార్థాస్మే. అటువంటి దేవాదిదేవుడవైనటువంటి నీ పాద పద్మములకు అంటినటువంటి రజకణము చేత, అంటే నీ పాదాలకు అంటినటువంటి ధూళి చేత నేను ఎంతో కృతార్థురాలునయ్యాను. స్పృశామి, అటువంటి దివ్య పాదమును తాకగలిగాను. ఎటువంటి పాదాలను? యత్పద్మజ, పద్మజ అంటే బ్రహ్మగారు, పద్మజ అని దీర్ఘం లేదు, ఇక్కడ అకారాంత పుల్లింగ శబ్దం. పద్మజ అంటే చతుర్ముఖ బ్రహ్మగారు. శంకరాదిభి, శంకరుడు మొదలైనటువంటి సకల దేవతలు. విముగ్యతే, వారికి సైతం ఇంత అదృష్టం చాలా తొందరగా లభించదు. రంధి తమానహై సదా, నీ పాదసేవకై అందరు దేవతలు తన యొక్క మనస్సును అత్యంత పవిత్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటువంటి పాదారవిందముల యొక్క దర్శనము, స్పర్శనము నాకు ఈరోజు లభించింది. యత్పాద పంకజ పరాగ పవిత్ర గాత్ర భాగీరథీ భవ విరంచి ముఖాత్ పునాతి సాక్షాత్ సయేవ మమ దృగ్విపయో యథాస్తే కిం వర్ధ్యతే మమ పురాకృత భాగ్యదేయం. యత్పాద పంకజ పరాగ పవిత్ర గాత్ర, ఏ పాద పద్మములుకి అంటినటువంటి పవిత్రమైనటువంటి దేహమును కలిగిన భాగీరథి అంటే గంగాదేవి. గంగాదేవికి అంత పవిత్రత ఎలాగ వచ్చింది అంటే ఆవిడ విష్ణుపాదోద్భవ కాబట్టి అంత పవిత్రత వచ్చింది. విష్ణుపాదముల నుంచి గంగాదేవి ఉద్భవం జరిగినట్టుగా మనకు పురాణాలలో తెలుస్తుంది. గంగాదేవికి ఆ పవిత్రత విష్ణుపాద స్పర్శతోటి వచ్చింది. అటువంటి త్రిభువనములను పవిత్రముగా వించేటువంటి గంగానదికి సైతం పవిత్రతను ప్రసాదించేటువంటి నీ దివ్య పాద పద్మములు, వాటిని నేను భజించగలుగుతున్నాను. భవ విరించి ముఖాన్ పునాతి, ఈ గంగాదేవి ఎంత శక్తివంతురాలు అంటే చతుర్ముఖ బ్రహ్మగారు ఎప్పుడూ కూడా తన కమండలంలో గంగాదేవిని ఉంచుకుంటారు. పరమేశ్వరుడైతే జటలు యందు ధరించి ఉంటాడు. అంటే ఆ బ్రహ్మను, ఆ పరమేశ్వరుణ్ణి కూడా పవిత్రమనరిస్తోంది ఈ గంగాదేవి. అటువంటి బ్రహ్మాది దేవతలను సైతం పవిత్రమనర్చేటువంటి గంగాదేవిని కూడా పవిత్రమనర్చేటువంటి పాదం నీది. అలాంటి పాదములు సాక్షాత్తు ఏవ మమ దృగ్వియశో యదాస్తే, ఆ దివ్య చరణారవిందములు ఈరోజు నా కళ్ళకు కనిపిస్తున్నాయి. అవి అందరికీ కనిపించవు. ఇప్పుడో త్రివిక్రముడు అవతారంగా వామనుడి అవతారంలో శ్రీ మహావిష్ణువు ఊర్ధ్వలోకాల వైపు తన పాదాన్ని పెట్టినప్పుడు అప్పుడెప్పుడో బ్రహ్మగారు ఆ పాదాన్ని కడిగారు. అంటే బ్రహ్మగారికి సైతం ఆ పాదాలు ఎప్పుడూ కూడా కనిపించవు. అలాంటి దివ్య చరణారవిందములు ఈరోజు నా కళ్ళకు కనిపిస్తున్నాయి. నేను వాటిని సేవిస్తూ ఉన్నాను. కిం వర్ణ్యతే మమ పురాకృత భాగధేయం, పూర్వజన్మలో నేను చేపట్టినటువంటి పుణ్యం గురించి ఇక నేను ఏమని చెప్పను, ఏమని వర్ణించను.
నేను పొందుతున్నటువంటి భాగ్యాన్ని ఏ విధంగా వర్ణించను. భవభయమేదహరమేకం భానుకోటి ప్రకాశం కరద్రుతశరచాపం కాలమేఘావభాసం కనకరుచిరవస్త్రం రత్నవత్కుండలాఢ్యం కమల విశదనేత్రం సానుజం రామమీడే. ఇప్పుడు ఆ రామచంద్ర స్వామి దివ్య దర్శనాన్ని చేసుకుంటూ ఆ తల్లిగారు రామచంద్ర స్వామి దివ్య స్వరూపాన్ని మీకు నాకు అర్థమయ్యేలాగా తెలియజేస్తున్నారు. భవభయహర రామచంద్ర స్వామి దర్శనం మాత్రం చేత భవము నుండి కలిగేటువంటి భయము తీరిపోతుంది. దానిని సూచించేందుకు రామాయణంలో ఎన్నో ఘట్టాలు ఉన్నాయి. రాముణ్ణి ఎవరు దర్శించినా సరే వారికి లాభమే చేకూరింది. సుగ్రీవుడు దర్శించాడు, రాజ్యప్రాప్తి. విభీషణుడు భజించాడు, రాజ్యప్రాప్తి. ఆంజనేయుడు పూజించాడు, ఎటువంటి రాజ్యప్రాప్తి? భక్తి సామ్రాజ్య రాజ్యప్రాప్తి. కాబట్టి రామచంద్రుణ్ణి భజించడమే ఆలస్యం, భవభయం పోతుంది. అభయుడైనటువంటి రామచంద్రుడు ఇక్కడ ఏకం అంటున్నారు, అంటే అద్వైతం. రామచంద్ర స్వామి యొక్క స్వరూపం ఎలాంటిది అంటే రెండవది కానటువంటిది. సకల జీవుల యందు చరాచర బ్రహ్మాండమందు ఏకమైనటువంటి చైతన్యమే రాముడు. భానుకోటి ప్రకాశం, కోటి మంది సూర్యులు ఒకేసారి ప్రకాశిస్తే ఎలా ఉంటుందో అటువంటి దివ్య ప్రకాశముతో రామచంద్రుడు ఉన్నాడు. ఇక వారి భౌతిక రూపం ఎలా ఉన్నది అంటే అనుగ్రహ రూపం ఎలా ఉందిట? కరద్రుత శరచాపం, చేతి యందు శరము అంటే బాణము, చాపము అంటే ధనస్సు, ఈ రెండింటినీ కలిగి ఉన్నాడు. కాలమేఘావభాసం, కారుమేఘాలలాగా వర్షించడానికి సిద్ధంగా ఉన్నటువంటి మేఘవర్ణ దేహము కలిగినటువంటి వాడు. కనకరు చిరవస్త్రం, రామచంద్ర స్వామి కట్టినటువంటి వస్త్రాలు ఎలాంటివి అంటే బంగారు వర్ణంతో ప్రకాశించేటువంటివి ఆ వస్త్రాలు. కనకాంబరము అన్నప్పుడు కూడా అదే అర్థం. పసుపు పచ్చ కాషాయ వర్ణం యొక్క సమ్మిళితమైనటువంటి రంగు. కృష్ణుడు ధరించే వస్త్రాలు పీతాంబరం, పచ్చటి వస్త్రాలు. రామచంద్రస్వామి వస్త్రాలు కనకాంబరం, కన్నులకు పండుగ చేసేటువంటి రుచిత వస్త్రం. రత్నవత్కుండలాఢ్యం, రత్నములతో పొదగబడినటువంటి కుండలాభరణాలతో శోభించేటువంటి వాడు. కమల విశద నేత్రం, విప్పారినటువంటి కమలదళాల లాంటి నేత్రాలు కలిగినటువంటి వాడు. అటువంటి సానుజం అంటే తమ్ముడితో సహా, అంటే లక్ష్మణస్వామితో ఉన్నటువంటి రామం మీడే, అటువంటి రామచంద్రుణ్ణి నేను స్మరిస్తున్నాను, పూజిస్తూ ఉన్నాను. స్తుతైత్వం పురుషం సాక్షాత్ రాఘవం పురతస్థితం పరిక్రమ్య ప్రణామ్యాసు సానుజ్ఞాతాయయోపతిం. ఈ విధముగా రాముణ్ణి స్తుతించినది ఎలాంటి రాముడు అంటే రాఘవం పురతః స్థితం, తన ఎదురుగా నిలబడినటువంటి రాముడు. ఆయన ఎవరు అంటే సాక్షాత్తు పురుషం, సాక్షాత్తు పరమపురుషుడు శ్రీరామచంద్రుడు అని తెలిసి రాఘవేంద్రుడైనటువంటి రామచంద్రుణ్ణి స్తుతించి పరిక్రమించి అంటే ప్రదక్షిణ చేసి ప్రణామము పూజ మొదలుగునవి చేసి రామచంద్రస్వామి ఆజ్ఞతో యయౌ పతిం భర్త గారిని చేరుకున్నది అని ఈ విధంగా ఆధ్యాత్మ రామాయణము యందు ఈ ప్రస్తావన ఉన్నది. ఈ 18 శ్లోకాలకు ఫలశ్రుతిని కూడా చెప్పారు.
అహల్యాయా కృతం స్తోత్రం యప్పటేద్భక్తి సంయుతః సముచ్యతేఖిలైః పాపై పరం బ్రహ్మాదిగచ్చతి. అహల్యాదేవి ద్వారా చేయబడినటువంటి ఈ దివ్య స్తోత్రాన్ని ఎవరైతే భక్తిపూర్వకంగా పఠిస్తారో అలాంటి వారు సకల పాపముల నుండి వినిపడిన వారై పరబ్రహ్మమును చేరుకుంటారు. వారికి జ్ఞానం కలుగుతుంది. ఇది సాధకులైనటువంటి వారికి చెప్పబడినటువంటి ఫలం. అలాగే లౌకిక ఫలాన్ని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. లౌకిక ఫలం ఏమిటి అంటే ఈ స్తోత్రమును విధిగా నిష్ఠతో పారాయణ చేసినటువంటి వారికి పుత్రప్రాప్తి అని కూడా చెప్పబడింది. ఈ విధంగా ఆధ్యాత్మ రామాయణంలో అహల్యా శాప వృత్తాంతం మనం వాల్మీకి రామాయణంలో చూసినా అధ్యాత్మ రామాయణంలో చూసినా సరే ఒక విషయం మాత్రం మనకి స్పష్టం అవుతుంది. అదేమిటి అంటే భగవద్గీతలో భగవానుడు చెప్పిందే, అపి చేత్ సుదురాచారో భజతే మాం అనన్యభాక్ సాధురేవ సమంతవ్యా సమ్యక్ వ్యవసితో హి సహా. సుదురాచార, దురాచారులందరిలో కూడా గొప్పవాడు అంటే అర్థం ఏమిటి? మరింత దురాచారుడు. అపి అయినప్పటికీ భజంతే మాం అనన్యభాక్, ఒకవేళ అలాంటి వారు పెద్దల యొక్క అనుగ్రహాన్ని పొంది మహనీయుల యొక్క మార్గదర్శనంలో నన్ను స్మరిస్తూ ఉంటారో, అనన్య మనస్సుతో స్మరిస్తారో అలాంటి వారిని పాపాత్ములు అనడానికి వీల్లేదు, దురాచారులు అనడానికి వీల్లేదు. మరేమనాలిట? సాధురేవ స మంతవ్య, అతడు సాధువు అనే లెక్క పెట్టాలిట. భగవానుడే ఈ మాట అన్నాక మీరు నేను కాదనగలమా చెప్పండి? వ్యాస భగవానుడు దాన్ని గ్రంథస్థం చేసి మనకి ఉపదేశిస్తూ ఉండగా మీరు నేను కాదు అని ఎలా అనగలం? ఏ వాక్యమైతే వైశంపాయ మహర్షుల ద్వారా కూడా చెప్పబడుతోందో దాన్ని కాదు అని అనగలమా? కాబట్టి దురాచారుడైనా సరే బాగుపడేందుకు మార్గం ఉన్నది. తాను బాగుపడాలి అని సంకల్పించి మహనీయుల చేత ప్రబోధింపబడి భగవానుడిని భజించగలిగితే చాలు. అనన్య భావంతో భజించగలిగితే ఎటువంటి పాపమైనా ఎటువంటి దోషమైనా కూడా క్షమింపబడుతుంది. అది తొలగి తీరుతుంది, అది నష్టమై తీరుతుంది అనేది మనం ఈ వృత్తాంతం యందు దర్శించాల్సి ఉన్నది. అది అతి ముఖ్యమైనటువంటి విషయం. అంతే తప్ప ఈ వృత్తాంతాన్ని చిలువలు పలువులు చేసి లేనిపోని వికల్పాలను తెచ్చుకోవడం మన కర్తవ్యం కాదు. అహల్యాదేవి అలా ఎందుకు చేసింది, ఇంద్రుడు ఇలా ఎందుకు చేశాడు, గౌతమ ముని అలా ఎందుకు చేశాడు, అది కాదు కర్తవ్యం. వివక్షత ఏమిటి అంటే అటువంటి పరిస్థితి ఉన్నా సరే రామచరణ ధ్యానము చేత సంరక్షింపబడతాము. కాబట్టి ఇప్పటి నుంచే మనం ఆ చరణములను భజించి తరించవలెను అన్న కర్తవ్య భావన చేయాలి. అది శ్రీమద్ అహల్యోద్ధారక రామ. హరి ఓం తత్సత్.